ఏదన్నా ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయిందనుకోండి, అది చల్లారడానికి మాత్రం ఈ రోజుల్లో చాలా టైం పట్టేస్తోంది. అదిగో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె చేస్తున్న కొత్త సినిమా గురించి కూడా అలాంటిదే ఒకటి నడుస్తోంది. అసలు రామ్ చరణ్తో చేస్తున్న సినిమా గురించి సమంత పెద్దగా మాట్లాడట్లేదని, ఆ సినిమా గురించి ఆమెకు అంతగా ఇష్టం లేదని కామెంట్లు వినిపించేశాయి. ఎప్పటికప్పుడు సమంత ఏదో ఒక పోస్ట్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతున్నా కూడా ఆమె సినిమాపై సరిగ్గా చెప్పడం లేదనే కామెంట్స్ మెగా ఫ్యాన్స్కు కాస్త ఇరకాటంలో పెట్టేశాయి. ఈరోజు రంగస్థలం 1985 అంటూ ఆ సినిమా టైటిల్ ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు కూడా సమంత సైలెంట్గా ఉంటే అలాంటి రూమర్లు ఇంకా ఎక్కువైపోయేవి. కానీ అమ్మడు మాత్రం వెంటనే ఈ సినిమా టైటిల్ గురించి చెప్పేసింది. నా కొత్త సినిమా టైటిల్ బాగా నచ్చింది, ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉండబోతోంది అంటూ అభిమానులతో సినిమా పోస్టర్ను షేర్ చేసుకుంది. లవ్ ది టైటిల్, దిస్ వన్స్ గోన బీ సంథింగ్, రామ్ చరణ్, సుకుమార్, మైత్రి మూవీస్ అనే హ్యాష్ ట్యాగులు కూడా వాడేసి అసలు మూవీకి తానెందుకు దూరంగా ఉంటాను అన్నట్లు విమర్శలను తిప్పికొట్టింది. ఈ దెబ్బతో మెగా ఫ్యాన్స్ కూడా బాగా రిలీఫ్గా ఫీల్ అవుతున్నారులే. ఈ సినిమాలో సమంత ఒక మూగ అమ్మాయిగా నటిస్తోందనే టాక్ కూడా ఉంది. కాకపోతే ఆల్రెడీ రావు రమేష్తో కలిసి ఈమె చేసిన సీన్లను ఇప్పుడు ప్రకాష్ రాజ్తో రీషూట్ చేయనున్నారనే రూమర్స్ కూడా విన్నాం. చూద్దాం, త్వరలోనే ఏమన్నా క్లారిటీ వస్తుందేమో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.